ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఫోన్స్ మరియు ల్యాప్‌టాప్ ఇతర గ్యాజెట్స్‌ని కంటిన్యూయస్‌గా చూస్తూ వాడడం వల్ల మన ఏదైతే మెడ ఉందో అది చాలా స్ట్రెస్‌కు లోనైపోయి చాలా రకాల మనకు హెల్త్ కండిషన్స్ అవన్నీ కూడా డిటోరియేట్ అయిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో నెక్స్ట్ సిండ్రోమ్ అనే విషయం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు అది ఎందుకొస్తుంది? మేము చదువుకునే రోజుల్లో ఇది పెద్ద ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం. తరచుగా మెడ నొప్పులు కానీ, చేతులు తిమ్మిర్లు కానీ ఇలాంటి లక్షణాలతో వచ్చేవాళ్ళు అనమాట. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తుంది ఏంటంటే వితిన్ 25 ఇయర్స్, అంటే మనము ఆ టీనేజ్ నుంచి అడాలసెంట్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సో దీనికి ఈ పేషెంట్స్కి ఎందుకు ఇది జరుగుతుంది అనడానికి అంటే ముందు కూడా ఇటువంటి సందర్భాలు చూసేవాళ్ళం. ఫర్ సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ ఉన్నారు. వాళ్ళు ఒక పర్టికులర్ పొజిషన్లో నెక్ను అలా పెట్టి ఆ ఆర్టిఫిషియల్ వర్క్స్ చేస్తుంటారు. సో ఆ కంటిన్యూస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకి ఆ నెక్లో ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. ఈ మధ్య కాలంలో సేమ్ టైప్, అంటే ఒక బ్యాడ్ పోస్చర్, నెక్ని కనుక మనం ఒక బ్యాడ్ పోస్చర్లో మెయింటైన్ చేస్తూ ఆ తరచుగా ముందు కొంగి చూడడం వల్ల ఈ స్టిఫ్ నెక్ అంటే నెక్ సిండ్రోమ్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. యావరేజ్గా సార్ ఇండియాలో అంటే ఫోన్ వాళ్ళ అంటే ఆర్ స్క్రీన్స్ చూసే వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళ స్పెండ్ చేసే అవర్స్ 4 అవర్స్ సార్ యావరేజ్గా. పిల్లల్లో అది 6 అవర్స్ ఉంది. ఇక ప్రొఫెషనల్స్ అంటారా, ఐటీ ప్రొఫెషనల్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 12 అవర్స్. సో వీళ్ళు కంటిన్యూస్గా ఒక యాంగిల్లోనే చూస్తూ వీళ్ళు ఉండడంతో బర్డన్ అంతా స్పైన్ మీద పడేసి సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి సార్. సో దీన్ని ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అంటే ఆ డ్యామేజ్ దేనికి ఏ భాగాలకు జరుగుతుంది? అంటే బేసిక్గా మన తల బరువంతా మోసేది మన మెడలో ప్రతి మనిషికి 7 బోన్స్ ఉంటాయి. సో ఈ 7 బోన్స్లో మనం చూస్తే దీని అలైన్మెంట్ ఒక స్కల్ బోన్ ఇలా ఉంది అంటే ఈ నెక్ బోన్స్ అన్నీ కూడా మనకి సి షేప్లో అలైన్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ లార్డోసిస్. సో ఇది మెయింటైన్ చేసి మన న్యూట్రల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఒక 13 to 15 pounds వెయిట్ ఉందంటే కనుక ఈచ్ మూమెంట్, అంటే మనం ఇది ముందు ఇది వెనక ఇది మెడ ఎముకలు అనుకుంటే ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు ఈ లోడ్ బేరింగ్, అంటే ఈ లోడ్ ఏదైతే ఉందో వెన్నపూస మీద పడేది అది పౌండ్స్, అంటే ఇది దీని వాస్తవ బరువు 15 pounds ఉన్నా సరే ఈ స్ట్రెయిన్ అవుతుంది, అంటే ఈ నెక్ ముందుకు బెండ్ అవుతున్నప్పుడు ఈ పౌండ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్రాక్సిమేట్గా మీరు ఒక 60 degrees వరకు వెళ్తే కనుక ఆల్మోస్ట్ 60 pounds అనే వెయిట్ 15 pounds ఉండాల్సింది 60 pounds అనేది మీ తల మీ మెడ అనేది మోస్తుంది. అంటే సో పౌండ్స్ అంటే కిలోల్లో చూసుకుంటే మనం 20 kgs ఆల్మోస్ట్ 20 kilos వరకు ఉంటుంది. సో ఈ ఎముకలు కంపేర్ టు లంబార్ స్పైన్ కానీ చెస్ట్ స్పైన్లో కానీ మీకు ఈ బోన్స్ చిన్నగా ఉంటాయి. సో ఈ అవి మోయాల్సిన బరువు ఒకటి ఉంటే ఈ స్ట్రెయిన్ అయిపోవడం అంటే ముందుకు జరగడం వల్ల బ్యాడ్ పోస్చర్ వల్ల ఆ బ్యాడ్ పొజిషన్ వల్ల ఆ వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువగా లోడ్ తీసుకుంటుంది అది. ఓకే సార్, అంటే ఇది దీంతో ఫస్ట్ మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? అంటే ఫస్ట్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అంటాం కదా, హౌ టు డిటెక్ట్ దిస్ సిండ్రోమ్? ఇనీషియల్గా ఎస్పెషలీ మనము ఈ తరచుగా మనం ఓపీకి చూస్తే కనుక యంగ్ పిల్లలు అంటే మేబీ ఇన్ దర్ ఎర్లీ 20s వాళ్ళు ఏమని వస్తారంటే డాక్టర్ గారు మెడ నొప్పులు వస్తున్నాయని. సో మెడ నొప్పులు ఈ ఆక్సిపిటల్ హెడేక్ అంటాం, ఈ వెనక భాగంలో తలనొస్తుంది, ఇవి ఫ్రీక్వెంట్గా వచ్చే లక్షణాలు. కొంతమందికి ఈ షోల్డర్ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి జా లైన్ దగ్గర కూడా పెయిన్స్ రావచ్చు. సో ఎక్కడ స్ట్రెయిన్ మీ బ్యాడ్ పోస్చర్ వల్ల ఎక్కడ పడుతుందో దానికి సంబంధించిన లక్షణాలు మనకు ముందు పడతాయి. తరచుగా మనం చూసేది ఏంటంటే నెక్ పెయిన్ ఇస్ ది కాన్స్టెంట్ కంప్లైంట్. అంటే ఇది స్లోగా వస్తుందా సార్? అంటే సడన్గా వస్తుందా? అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తున్నందుకు అది మనకు తెలియకుండానే అగ్రివేట్ అవుతుంది అంట. ఇనీషియల్ స్టేజెస్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుందండి. బట్ వన్స్ మీకు ఆ బాడీలో ఆ లోడ్ బేరింగ్ ఆ స్ట్రెయిన్ ప్యాటర్న్ పెరిగిన కొద్దీ ఒకానొక సందర్భంలో సడన్ ఎపిసోడ్స్ కూడా వస్తాయి. అంటే ఒక వర్క్ చేసి లేస్తున్నప్పుడు తరచుగా మనం ఇలా అంటే మనకు మూమెంట్స్ చేస్తున్నప్పుడే పెయిన్ తెలుస్తుంది. సో అట్లా మొదలై కంటిన్యూస్ పెయిన్ వరకు కూడా పోతుంటాయి అన్నమాట. అంటే సార్, అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు సార్, అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో మన వాళ్ళే అలవాటు చేస్తున్నారు ఫోన్స్కి దానికి. అంటే ఫోన్ వాడకం పిల్లల్లో వాళ్ళ ఏజ్ ఏదైతే ఉందో తక్కువ ఏజ్ నుంచే వాళ్ళు అలవాటు అయిపోతున్నారు సార్.
సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిల్లల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? అంటే పిల్లల్లో ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో ఎలాస్టిసిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఆ బరువు మోసే కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో లోడ్ బేరింగ్ ఇంకెక్కువ అయితే వీళ్ళలో తొందరగా ఈ లక్షణాలు బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఇవే మళ్ళీ తరచుగా హెడేక్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు, నెక్ పెయిన్స్ వస్తున్నాయి అంటారు. మనం ఏమనుకుంటాము, వీళ్ళేదో స్కూల్కి పోవడానికి దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ ఆర్ టు అవాయిడ్ స్కూల్ చెప్తున్నారు, ఏదో సాకులు చెప్తున్నారని మనం పేరెంట్స్గా మనం అనుకుంటూ ఉంటాం అనమాట. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే మీ నెక్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ పెయిన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.